హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహేశ్వరం టౌన్ నుంచి టువర్డ్స్ పులిమామిడి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి పేరం ఆదిత్య ప్రైడ్ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఉందండి. సో ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. నేను మీకు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చే కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు టువర్డ్స్ మహేశ్వరం నుంచి పులిమామిడి నుంచి మళ్ళీ మనకు టువర్డ్స్ కందుకూరు కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ టువర్డ్స్ షాద్నగర్కి వెళ్తుంది, టువర్డ్స్ మళ్ళీ మనకు లెఫ్ట్కి శ్రీశైలం హైవే వెళ్తుందండి. సో మీకు ఎదురుగా కనపడే ప్రాజెక్టే మనకి పేరం ప్రాజెక్ట్ అండి. పేరం ఆదిత్య ప్రైడ్ ఈ ప్రాజెక్ట్ పేరు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగైతే డెవలప్మెంట్ చేశారు. సో మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఈ ప్రాజెక్ట్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇందుట్లో 200, 189, మనకి 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో మనకి మహేశ్వరం టౌన్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో కంప్లీట్ బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ మనకి ఎలక్ట్రిసిటీ, ఓపెన్ ఎలక్ట్రిసిటీ అండ్ పార్క్స్, ఎవ్రీథింగ్ హియర్ అండి ఈ ప్రాజెక్ట్లో. మనకి రైట్ సైడ్ ఫేజ్ 1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ బీటీ రోడ్ అండి. కంప్లీట్గా వీళ్ళైతే బీటీ రోడ్తోనే డెవలప్మెంట్ అయితే చేశారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పేరం ఆదిత్య ప్రైడ్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయగలరండి. సో ఇది నా రిక్వెస్ట్. సో ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ అయితే ఇందులో మనకి 12,000, 13,000, 14,000 ఆ రేంజ్లో అయితే నడుస్తుందండి. బాగా మూలకున్నటువంటి ప్లాట్స్, కొద్దిగా వీధి సోలు ఉన్నటువంటి ప్లాట్స్ అయితే ఇంకా తక్కువ రేటుకు ఉన్నాయండి ఇందులో. సో బెటర్ ప్రైసెస్లో అయితే నడుస్తున్నాయండి ఇందులో. ఇది హెచ్ఎండిఏ కాబట్టి కొద్దిగా రేట్స్ అయితే రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి ఇందులో. సో నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయనండి. డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. సో బట్ ఇన్వెస్ట్మెంట్కి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది ఇది. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జాక్ట్గా పులిమామిడి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి పులిమామిడి విలేజ్ వస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనం ఇటు మనకి కేశంపేట, మళ్ళీ అటు నుంచి షాద్నగర్ అండ్ మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకు శ్రీశైలం హైవే, కందుకూరు, అక్కడ మళ్ళీ మనం కనెక్ట్ అవుతామండి. సో కనెక్టివిటీ రోడ్ కూడా చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇది వచ్చేసి 2018, 17 ఆ టైంలో వేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇందులో అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చేసి 189 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్స్ రీసేల్కి వచ్చాయి. సో ఈ ప్రాజెక్ట్ ముందున్నటువంటి కనెక్టివిటీ రోడ్ కూడా చాలా మంచి కనెక్టివిటీ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి అక్షిత ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 అందులో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ప్రజెంట్ మనం ఏంటంటే ఈ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనెక్టివిటీ పరంగా కూడా చాలా ప్రీమియంగానే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మనకి చుట్టుపక్కల మీకు ఎక్కడా కూడా కేసెస్ కానీ ఇటువంటివి కూడా ఈ సర్వే నెంబర్లో అయితే అటువంటి అయితే ఏమీ లేవండి. చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ ఇది. సో అప్రోచ్ రోడ్ కూడా చాలా మంచి అప్రోచ్ రోడ్ ఉందండి. ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో పార్క్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే డెవలప్మెంట్ చేశారండి. పార్క్స్ మనకి సెప్టిక్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ప్రాపర్గా వీళ్ళు ఇచ్చారు. సో టైటిల్ క్లియర్ అండి. 24/7 మనకి మెయింటెనెన్స్ కూడా చాలా మంచి మెయింటెనెన్స్ ఉందండి ప్రాజెక్ట్ కూడా. సో ఇందులో ప్రైసెస్ అయితే డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. సో అది మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కానీ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అని నేను మీకు షేర్ చేయగలనండి. సో కనెక్టివిటీ పరంగా చూస్తుంటే మహేశ్వరం నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి శ్రీశైలం హైవేకి అయితే ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆల్మోస్ట్ మనకు ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో చాలా నియర్ బై ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల కూడా కొన్ని గేటెడ్ విల్లా కమ్యూనిటీస్ కూడా రాబోతున్నాయండి. సో మెయిన్గా మీరు
ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యాక్సెస్ చూసుకోండి. రోడ్ యాక్సెస్ అయితే మంచి రోడ్ యాక్సెస్ ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. 100% ఇన్వెస్టర్కి 100% వర్త్ఫుల్ లొకేషన్ అండి ఇది. సో మహేశ్వరం ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అవుతుంది కాబట్టి కమింగ్ 1.5 year 2 yearsలో ఇంకా ప్రైసెస్ అయితే జంప్ అవబోతున్నాయండి ఈ ఏరియాలో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.